నిజామాబాద్ జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడులు సృష్టిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 10 ఏళ్లు అధికారం వచ్చినా డబ్బుతో మదమెక్కే యువతను రౌడీల్లా మారుస్తున్నారంటూ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకిట అన్వేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. దార్శనిక మార్గంలో ప్రయాణించాల్సిన యువతను పెడదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి విమర్శలు, గల్ఫ్ బాధితులకు ఏం చేయట్లేదు అని చేసిన విమర్శలకు జవాబు చెప్పడానికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులకు ఎంతమందిని ఆదుకున్నాం, ఏ రకంగా ఆదుకున్నాం, వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి హెల్ప్ లైన్లు పెట్టినామనేటువంటి ఆయన చెప్పడం కోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా ఇవాళ నంగి దేవేందర్ రెడ్డి గారు వివరించడానికి వెళితే వినాల్సింది పోయి వారి దగ్గర ఉన్నటువంటి ముందస్తుగానే రౌడీలను ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా కొట్టించడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయంగా మేము చెప్తా ఉన్నాం. ఈ దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రజాస్వామిక దేశంలో చట్టాన్ని గౌరవించేటటువంటి పద్ధతిలో మేం ముందస్తుగా పోలీసులు మమ్మల్ని